ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాప మందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది. ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని, మందులే లేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు. మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు. అయ్యా నమస్కారం. మీ నమ్మకమే నయం చేస్తుంది. ఇది ఆనమ్మా. ఇది సంపాదన కోసం కాదు, సర్వీస్ మాత్రమే. వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు. కనీసం మాతృప్తి కోసమైనా. మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి చాలు. మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది. నాకు రాజకీయాలు తెలియదండి. తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు, అదే మీరొస్తే సేవ చేస్తారు. అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు జాతరలో జంటాలాంటి వాళ్ళు, మీరు జాతీయ జంటాలాంటి వారు. కానీ 15 ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో. పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ల గురించి మా పార్టీ ఆలోచించదు. కానీ అశోక్ గజపతి ఆలోచించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకు టికెట్ రాలేదన్న చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి కబురుతూ మా నాన్న దగ్గరకు వచ్చాడు. ఏంటండి ఇది? బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు. మీ సీట్ మావాడికి వచ్చిందని బాధగా లేదా? లేదని చెప్పను, కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను. ఒక మండల ప్రెసిడెంట్గా నేను పనులు చేస్తున్నాను, కానీ ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు. పని చేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది. ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించడానికి కాదు, ప్రజల్ని గెలిపించడానికి. మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది. వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది. కానీ అశోక్ గజపతి అనుచరుల అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు. ఏంటన్నా ఇది? రే, ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా, అదృష్టం. మనం ఎంత కష్టపడ్డామన్నా? కష్టపడితే కూలీ వస్తుందిరా, కుర్చీ కాదు. వచ్చేదాన్నే వాడు లాక్కెళ్ళాడన్నా. పవర్ని ఎవ్వరూ లాక్కెళ్ళలేర్రా. అదిగో ఆ కుర్చీని చూడు, దాంట్లో అలా ఓ ముసల్ది కూర్చుంటే అది వీల్ చైర్. ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చైర్. ఓ సీఎం కూర్చుంటే అది సీఎం చైర్. విలువ కుర్చీలో ఉండదురా, మనిషిలో ఉంటుంది. మనిషిలో ఉంటుంది. పిండి వంటలతో మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది. పుస్తకాలు ఉండాల్సిన మా చేతుల్లోకి పార్టీ జెండా వచ్చింది. చిన్నపిల్లలు చదువుకోకుండా జెండాలతో ఆటలేంట్రా? ఏం లేదు నాన్న, మన పార్టీ జెండా బాగుంది, కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే లయన్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకు నాన్న? ఎందుకేంటి నాన్న? లయన్ ఫారెస్ట్ కింగ్, మీరు ఊరి కింగ్ కదా. తప్పు నాన్న, ఎవరు అలా కింగ్ అనుకోకూడదు. నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు, అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది. ఏంటి? లయన్ తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుందా? అన్ని టైగర్స్ కాదు నాన్న, ఒక్క బెంగాల్ టైగర్ కే ఆ శక్తి తెలివి ఉంది. అందుకే అది మన నేషనల్ యానిమల్ అయింది, ఈ నేషనల్ పార్టీకి గుర్తయింది. ఓ, అంటే బెంగాల్ టైగర్ కి అంత పవర్ ఉంటుందన్నమాట. అవును, నీ ఎంత పవర్ ఉంది. ఆ రోజు నామినేషన్. చేప మందు వికటించి విషం చిమ్మింది. అమాయకుల ప్రాణాలపై క్లినికల్ ట్రయల్స్. డబ్బు కోసం ఫార్మా కంపెనీతో చేతులు కలిపిన జయనారాయణ. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాళ్ళు చేతులు చచ్చుపడిపోయి కొందరు, బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంకొందరు. అసలు ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బ్రతికే అవకాశం ఉందో డాక్టర్లు ఇంకా నిర్ధారించడం లేదు.
మీరిక్కడ ఉండడం మంచిది కాదు. నాతో రండి. ఏయ్! ఏయ్! ఆగండి! ఆగండి! ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆయన అలాంటి వాడు కాదు. ఏయ్! 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 అయ్యగారు ఎవరో పొడి చేశారు, పారిపోండి. ఎవడూ లేటా? నేనేరా. చావు నీడలా అతని రూపంలో పక్కన చేరిందని ఊహించలేకపోయాడు నాన్న. వాణ్ణి చూస్తావేంట్రా? నువ్వు నిజాయితీ నమ్ముకుంటే వాడు అమ్ముకున్నాడు. ఫార్మస్యూటికల్ కంపెనీ ఆ డాక్టర్ని కొన్నది. ఆ డాక్టర్ నిన్ను కొన్నాడన్నదే ఈ స్టోరీరా. నిన్ను చంపడానికంటే ముందు నీ పేరుని చంపాలనుకున్నాన్రా. అందుకే ఇదంతా. పోయే ముందు మాట గుర్తుపెట్టుకో. జీవితంలో డబ్బున్నోడితో పెట్టుకోవచ్చు, పవరున్నోడితో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు, కానీ తెలివున్నోడితో మాత్రం పెట్టుకోవద్దురా. ఆ తర్వాత ఆ అవమానంతో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం. చనిపోయాడనుకున్న డాక్టర్ బతికే ఉన్నాడని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. మా ఫ్యామిలీ ఫొటోస్. ఈయన మా పెదనాన్నగారు. ఓ యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లిన దేవుడు తనను మాత్రం నిజాన్ని బతికించడం కోసమే బ్రతికించాడని అర్థమైంది. వాడు మీ నాన్నని తెలివిగా చంపాడు. అదే తెలివి నీ ఆయుధం కావాలి. అమ్మా 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 కూర్చో కూర్చో కూర్చో. అమ్మా అమ్మా జరిగిన నిజం ఏంటో తెలియక గడప దాటకుండా ఇంట్లోనే ఏడుస్తూ గడిపినా మా అమ్మకేం చెప్తావు? బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న పేరు చెప్పుకోవడానికి తడబడినా మా అన్నలకేం చెప్తావు? రై, వయసులో మాకంటే చిన్నవాడవేనా? ఈ బాధ్యత తీసుకుని ఈ ఇంటికి పెద్ద కొడుకు అయ్యావురా. అన్నయ్య, మరి ఆ డబ్బు ఎందుకు తీసుకున్నా? రేపు మా నాన్న పోయిన రోజు, ఆయన పరువు పోయిన రోజు. ఏ ఊరైతే మా నాన్నని ద్వేషించిందో అదే ఊరు మళ్ళీ మా నాన్న ప్రేమించేలా చేయబోతున్నాను ఆ డబ్బుతో. రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్ కి ఈ డ్రెస్ ఎలా ఉంటుంది? బాగుంది బాగుంది సార్. నువ్వెందుకయ్యా టెన్షన్ పడతావు? పాపకి వాడి క్యారెక్టర్ అర్థమయ్యేలా చేశాను. వాడిని చెప్పుతో కొట్టొస్తుంది. కొట్టాల్సింది అతని కాదు డాడ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు వాడు ఇంకా నమ్మించాలని చూడద్దు. జరిగిందంతా తెలుసుకున్నా. మీరు సర్వీస్ చేసి ఈ స్థాయికి వచ్చారనుకున్నాను, కానీ ఆ కుర్చీ కోసం అంతమంది ప్రాణాలు తీశారా? ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ యు డాడ్. వాడి మాటలు నమ్మావా? వాడు జిత్తులో మారి నక్క కాదు డాడ్. వాడు టైగర్, బెంగాల్ టైగర్. అది జాతీయ జంతువు, ఇది జాతి జంతువు. ఎటువైపు నుంచి ఎలా మీద పడతాడో ఎవ్వరికీ తెలీదు. గెట్ రెడీ టు ఫేస్, గెట్ రెడీ టు ఫేస్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ సార్,
యూ కాంట్ హైస్ ద ఫ్లాగ్ సార్. వాట్? మీరు జెండా ఆవిష్కరించే అర్హత కోల్పోయారు సార్. ఏం వాగుతున్నావురా? నేను సీఎం. మీరు ఆ పదవిని కోల్పోయారు సార్. పార్టీ హైకమాండ్ సీఎం పదవి నుండి మిమ్మల్ని డిస్మిస్ చేసింది. రేయ్, గవర్నర్ దగ్గరికి పద. ఏమైంది రామచంద్ర గారు? సారీ సార్, మీ గవర్నర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. వాట్? యాజ్ పర్ ప్రోటోకాల్ మీకున్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ మొత్తాన్ని ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయమని డీజీపీ నుండి ఆర్డర్. ఏం మాట్లాడుతున్నావురా? వీఆర్ హెల్ప్లెస్ సార్. థ్యాంక్ యూ. అశోక్ గజపతి. డబ్బు నోటితో పెట్టుకోవచ్చు, పవర్ నోటితో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నోటితో పెట్టుకోవచ్చు, తెలివితేటల నోటితో మాత్రం పెట్టుకోకూడదు. నీ డైలాగే. నీ వల్ల మా ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది, నా వల్ల నువ్వు రోడ్ మీదకి వచ్చావు. ఏం జరుగుతోందిరా? ఏ డబ్బుతో అయితే నువ్వు నన్ను కొనేసాను అనుకున్నావో అదే డబ్బుతో నేను నిన్ను కొన్నాను. ఏం చేశావురా? నేను చెప్పటం కంటే నువ్వు చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తావు. ఉభయ రాష్ట్రాల్లో నువ్వే బ్రేకింగ్ న్యూస్. ఆపరేటర్ సుబ్రహ్మణ్యం.